హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ వర్చువల్ అబ్బాయి. నేనైతే ఈరోజు ఎక్కడికి వెళ్తున్నానో చెప్పను అప్పుడే. సో ఫస్ట్ అయితే మనం ఇప్పుడు వచ్చేసి ఎయిర్పోర్ట్ దగ్గర అయితే ఉన్నాము. కానీ మీరు అనుకుంటారు ఈడేంట్రా బాబు, ఫస్టే రోడ్డు దగ్గర మొదలెట్టాడు, మ్యాటర్ చెప్పలేదు, ఎయిర్పోర్ట్ అంటున్నాడు, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు రా బాబు ఈడు అని అనుకుంటున్నారు కదా. సో కంగారు పడద్దు, నెమ్మదిగా ఒక్కొక్క విషయం మీకైతే నేను రివీల్ చేయబోతున్నాను. సో ఇప్పుడైతే ఏం జరిగిందంటే, యాక్చువల్గా నేను ఇంటి దగ్గరే స్టార్ట్ చేయాల్సింది వీడియో రికార్డింగ్. కాకపోతే ఎయిర్పోర్ట్కి రావడానికి నాకు క్యాబ్ బుక్ చేస్తే క్యాబ్ అవ్వలేదు, కనీసం ఆటో చేస్తే ఆటో కూడా అవ్వలేదు. సో అందుకని నేను ఏం చేశాను అంటే, వెంటనే మా ఫ్రెండ్కి కాల్ చేసి, బాబు రారా ఫ్లైట్ టైం అయిపోతుందంటే వాడు వెంటనే వాడి బండి వేసుకొని నన్ను అయితే ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడానికి వచ్చాడు. సో ఇంక నేనేం లేట్ చేయకుండా ఫస్ట్ అయితే ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోదామని చెప్పేసి వచ్చేసాను అన్నమాట. సో చూశారు కదా, ఇదే సెక్యూరిటీ చెకప్. ఇక్కడైతే వీడియో అస్సలు తీయకూడదు. సో సెక్యూరిటీ చెకప్ అది అయిపోయింది, మనమైతే లోపలికి వచ్చేసాము. ఇవ్వండి, మనం వెళ్ళే ఫ్లైట్కి అయితే అందరు రెడీ అవుతున్నారు. మన ఫ్లైట్ వచ్చేసి పైన థర్డ్ గేట్ దగ్గర. సో మనమైతే పైకి వెళ్ళిపోతున్నాము. సో ఇప్పుడు మనం వైజాగ్ నుంచి కోల్కతా ఫ్లైట్ అయితే వెళ్తున్నాము. సో నాకు తెలిసినంత వరకు ఈ ఫ్లైట్లో నాకైతే విండో సీట్ వస్తే బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఎంతూజియాజం ఉంటుంది కదా అందరికీ, అట్లా అనమాట. సో చూస్తున్నారు కదా, మా వాళ్ళు, నేను, మా అన్నయ్యలు, మా బావ అందరం అయితే వచ్చేసాము. ఇక్కడ ఉన్నది మన ఫ్లైట్. అండ్ చూస్తుంటే వర్షం పడేటట్టే ఉంది, మబ్బు గట్టిగా ఉంది. సో మనం లేట్ అయిపోయాము, మళ్ళీ ఫ్లైట్లో కలుద్దాం. సో చూస్తున్నారు కదా, వర్షం అయితే గట్టిగా పడేటట్టే ఉంది, ఉరుములు మెరుపులతో. నేను కోరుకున్నట్టే నాకైతే విండో సీట్ అయితే వచ్చేసి. ట్రైన్ విత్ ఫ్లైట్, ఐఎమ్ ఎంజాయింగ్ ద రైడ్. చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఫ్లైట్ అయితే రివర్స్లో వెనక్కి వెళ్తుంది, ఉరుములు మెరుములు సౌండ్. ఫస్ట్ టైం టేకింగ్ ఆఫ్ ఫ్రమ్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్. అసలు అందులోకి ఈ పెద్ద మోటి, ఇంకంతే షాక్ అయిపోయా నా పని, కథం. చూసారా వచ్చిందో. అట్ లాస్ట్ ఫైనల్లీ మన ఫ్లైట్ అయితే విశాఖపట్నం నుంచి ఎగిరిపోవడానికి సిద్ధమైపోయింది. అట్లా సక్సెస్ఫుల్గా ఎలాగైతే మన ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ అనౌన్స్మెంట్ వచ్చింది ఏంటంటే, ఎప్పుడు వెళ్ళే లిమిట్ హైట్ కన్నా ఇప్పుడు ఇంకా హైట్గా వెళ్తారంట, ఎందుకంటే వర్షం కదా. సో దానివల్ల వైజాగ్, ది సిటీ ఆఫ్ డెస్టినీ, బికేమ్ వెరీ స్మాల్. సండే
ఇప్పుడే మనం అయితే మబ్బులు పైకి అయితే వచ్చేసాము. సో వన్స్ మనం మబ్బులు పైకి రీచ్ అయ్యాక ఇక్కడైతే ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు వర్షం వల్ల, దానికైతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి నాకు తెలిసినంత వరకు ఇంకొక 50 మినిట్స్లో మనమైతే కోల్కతాలో ల్యాండ్ అయిపోబోతున్నాము. సో ఇప్పుడు చెప్తా ఏంటి అంటే, మనం వైజాగ్ నుంచి కోల్కతా వెళ్ళి కోల్కతా నుంచి బ్యాంకాక్ వెళ్ళిపోతున్నాము. సో ఇది మన ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అవబోతుంది. సో నాకైతే చాలా చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఈ ట్రిప్కి వెళ్తున్నాను కాబట్టి. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ల్యాండ్ అయిపోదాం మనం. ఫ్లైట్లో నుంచి దిగాక ర్యాంప్లో నుంచి నడుచుకొని వెళ్తాం కదా, అది అనమాట ర్యాంప్. సో అది ఏంటంటే మన ఫ్లైట్ ఆగిన దాని ప్రకారం అది గేట్లోకి ఎంట్రన్స్ అనేది వేస్తుంది. సో ఇంకేం లేట్ చేయకుండా దిగిపోయి ఫాస్ట్గా వెళ్ళిపోదాం మనమైతే, ఎందుకంటే టైము మనకి తక్కువ ఉంది బాగా. సో చూస్తున్నారు కదా, మనమైతే దిగిపోయాము. ఇటు సైడ్ ఇంకా బయటకు వెళ్ళే వాళ్ళు, నెక్స్ట్ ఫ్లైట్ కనెక్టింగ్ వాళ్ళు, బ్యాక్ కనెక్షన్ వాళ్ళు, అందరికీ ఇదే రూట్ అనమాట వెళ్ళాల్సింది బయటకి. సో నేను నడుస్తున్న దారిలో అయితే ఈ యొక్క ఎయిర్పోర్ట్లో చాలా బాగా నాకు అట్రాక్ట్ చేసింది ఏంట్రా అంటే, ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న ట్రీస్ కానీ, చిన్న చిన్న ఫౌంటైన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చాయి. అండ్ ఇప్పుడు నేను నించున్నాను కదా, అదేంటో అనుకుంటున్నారా, ఎవరైతే నల్లైన వాళ్ళు నాలాంటి వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి మాత్రమే దాని మీద నించుంటే అదే తీసుకెళ్ళిపోతుంది. కాకపోతే దీన్ని ఎస్కలేటర్ అనే అంటారు నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే ఇది సేమ్ అంతే, అది కింద నుంచి పైకి వెళ్తుంది, ఇది ముందుకు వెళ్తుంది, అంతే తేడా. సో ఒకటే అనుకుంటున్నాను నేనైతే. సో ఇప్పుడైతే మనం ఇంకా ఎక్కువ ఇది లేట్ ఏం చేయకుండా ఫస్ట్ అయితే ఇమిగ్రేషన్ ఎక్కడైతే ఉందో చూసుకొని ఫస్ట్ అయితే ఇమిగ్రేషన్కి వెళ్ళిపోతాము, ఎందుకంటే మనకి లేట్ అయిపోతుంది కాబట్టి. సో చూసారు కదా, ఇటు సైడే మనం వెళ్ళాల్సింది ట్రాన్సిస్ట్. సో నా పాస్పోర్ట్లో ఫస్ట్ ఇమిగ్రేషన్ పడిపోయింది. సో ఇప్పుడైతే ఇమిగ్రేషన్ అది అన్నీ అయిపోయాయి, మనమైతే గేట్లోకి ఎంటర్ అయిపోవాలి, ఎందుకంటే ఆల్రెడీ టైం అయిపోయింది, ఫుడ్ అది కూడా అంతా తినేసాము మేము. సో మనమైతే ఫస్ట్ సెక్యూరిటీ చెకప్ చేసుకోవాలి. నేనైతే మిమ్మల్ని మళ్ళీ సెక్యూరిటీ చెకప్ అయిపోయిన తర్వాతే కలుస్తాను, ఎందుకంటే ఆల్రెడీ టైం అయిపోయింది, ఇంట్లో వాళ్ళకి కాల్ చేయాలి. సో అందరినీ గ్యాదర్ చేయాలి. అందరూ అంటే ఎవరో కాదు, మా ముగ్గురు అన్నయ్యలు బావని గ్యాదర్ చేసుకొని స్టార్ట్ అవ్వాలి కాబట్టి నేను మళ్ళీ మిమ్మల్ని ఫ్లైట్ ఎక్కే ముందు కలుస్తాను. సో మనమైతే సెక్యూరిటీ చెకప్ అది అంతా కంప్లీట్ చేసుకొని ఫ్లైట్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. సో నెక్స్ట్ ఫర్దర్గా అప్డేట్స్ అనేవి కావాలి అంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని అయితే నొక్కి పెట్టండి. సో అన్ని అప్డేట్స్ తొందరలోనే వస్తున్నాయి. నేనైతే మిమ్మల్ని నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తున్నాను. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం చూసాను, ఇది క్లీనింగ్ మిషన్ అయితే కానీ ఆటోమేటిక్గా దాని అంతా చేసుకెళ్ళిపోతుంది, మన అడ్డు వస్తే పక్కకి వెళ్ళి వెళ్ళిపోతుంది అంతే. చూసారు కదా, అమ్మా బాబా, ఈ ఫస్ట్ టైం నేనైతే ఫుల్. సో ఇక్కడ మనకి ఇలా ఉంటుంది, వీసా ఆన్ అరైవల్ అండ్ వీసా ఆన్ ఈ వీసా అండ్ ఎక్స్పైరీ డేట్ అంటే పాస్పోర్ట్ ఎక్స్పైరీ లేదంటే ఏంటి అదే కొంచెం ముందుగా వచ్చేస్తే ఇలాంటి కౌంటర్స్ ఉంటాయి. ఇక్కడ మన ఇమిగ్రేషన్కి రాసుకోవాలి వీసా ఆన్ అరైవల్ అని అక్కడ ఉన్నారు కదా, చూసారు.
థాయిలాండ్లో మన ఇమిగ్రేషన్ అయితే అయిపోయింది. వీసా ఆన్ అరైవల్ ఇప్పుడే తీసుకున్నాము. ఇక్కడ వీసా ఆన్ అరైవల్కి 2200 బాత్. అది ఇక్కడ కరెన్సీలో, అది ఇండియన్ కరెన్సీలో కింద పెడతాను చూడండి.